మింగడానికి మెతుకులేదు గాని మీసాలకి సంపంగ నూనె అన్నట్టు చేతిలో చిల్లి గవ్వ లేదులే గాని చూడడానికి 55 ఇంచెస్ ఎల్జీ టీవీ కావాలి. ఇది చూసి టీవీని ఎక్స్చేంజ్ లో తీసుకున్నారనుకుంటున్నారా? అంత లేదండి, మా టీవీ డిస్ప్లే మొత్తం పోయింది. షోరూమ్ వాళ్ళు ఉల్లిపాయలు అమ్మడానికి వస్తారే, వాళ్ళకి ఏమని చెప్పారు, 40,000 పెట్టి కొన్న టీవీ ఉల్లిపాయలకి ఏమేస్తాం, మీరే తీసుకోండి అని ఇచ్చేసాం. గుర్రం వచ్చేసిందిగా, మరి దీనికి నాడా కొనాలి. అదే ఈ టీవీ వాల్ కి ఫిక్స్ చేయడానికి వీలుగా లేదని మళ్ళీ దీన్ని పెట్టుకోవడానికి సపరేట్ గా ఒక టేబుల్ కొన్నాము. ఇది ఎలా ఉంటుందంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుంది. నేనేమంటానంటే అవసరాలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఎదుటి వారిని చెయ్యి చాపకుండా ఉండాలి. ఒకవేళ మనం చెయ్యి చాపినా ఈ రోజుల్లో అయితే ఎవరు ఇవ్వరు. మనం బాగుంటే నలుగురు వచ్చి మన ఇంట్లో ఉండేవాళ్ళు తప్ప మనకి బాగోలేనప్పుడు ఎవరు మన వైపు కూడా తిరిగి చూడరు. ఈ రోజు ఏదో జాబ్ ఉందని అవసరాలకు మించి ఖర్చు పెడితే రేపటి రోజున మనకంటూ ఏముండదని మా వారితో చెప్తే ఎలా ఉంటుందంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు ఉంటుంది. అయినా చూస్తూ ఊరుకోలేం కదా. చెప్పి నాకు ఆయాసం ఆవేశం రెండూ రావడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండట్లేదు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారా? ఎప్పుడు మారతారో వీళ్ళు.